వదలరా, నేను చచ్చిపోవాలి. ఏమైందిరా? నాకు తను కావాలరా. సరే ముందు కూర్చో. తనని ప్రేమించుకున్న విషయం చెప్దామని నైట్ కాల్ చేశాను రా. హాయ్ ప్రియా. హాయ్ రా, ఏంటి ఈ టైం కాల్ చేసావు? ఏం లేదు, నీతో మాట్లాడాలి అనిపించింది. అవునా, చెప్పురా. ఇప్పుడు కాదు ప్రియా, మార్నింగ్ చెప్తాను. అవునా, ఏంట్రా మ్యాటర్? మార్నింగ్ చెప్తాను. అవునా, సరే. ఎక్కడ కలుద్దాం? పార్క్లో కలుద్దాం. అరే రే రే రే, ఏంటి ప్రియా? అడ్వాన్స్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే రా. థ్యాంక్ యూ సో మచ్. వాడికి కూడా నేను ఒక నిజం చెప్పాలి. కట్ చేశాడా? వీడికి తొందర ఎక్కువ, చెప్పే లోపలే కట్ చేశాడు. సర్లే, ఎలాగో రేపు మార్నింగ్ కలుస్తాం కదా, అప్పుడు చెప్తాను. టైం ఏంది, ఇంకా రాలేదేంటి? సరే కాల్ చేద్దాం. ఏంటి ఇంతలా రెడీ అయ్యావు? నీ బర్త్డే కదా, ఆ మాత్రం ఉండద్దా? విష్ యూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. రే నిన్నే. ఏంటి ఇదంతా డ్రీమా? విష్ యూ హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ సో మచ్. అక్కడ కూర్చుందామా? 1 second. విష్ యూ హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ సో మచ్. 1 minute ఉంది. ఓకే, నో ప్రాబ్లం. ఏంట్రా నాకు చెప్పే లోపలే కట్ చేసావు? అవునా, సారీ, వినపడలేదు. పర్లేదు, ఇప్పుడు చెప్పు. పర్లేదు, నువ్వే చెప్పు. ఫస్ట్ నువ్వే పిలిచావుగా. అది నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. అవునా, ఎవరా అమ్మాయి? ఎక్కడ ఉంటుంది? ఎలా ఉంటుంది? ఎక్కడ పరిచయం అయింది? ఆ అమ్మాయి ప్రేమలో పడి నువ్వు మర్చిపోవు కదా. చెప్పేది వినేవే, నేను ప్రేమిస్తుంది నిన్నే. ఏంట్రా, బర్త్డే రోజు నేను ప్రాంక్ చేయాలి కానీ నువ్వు నా మీద ప్రాంక్ చేస్తున్నావు. నిజమే. ఏంట్రా, కామెడీ చేస్తున్నావా? లేదు ప్రియా, నేను నిజంగా నేను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను. లవ్ యూ సో మచ్ ప్రియా. ఏంట్రా, పిచ్చి పిచ్చిగా ఉందా? అది కాదు ప్రియా. ఏంట్రా అది కాదు?
ఈ రోజైనా నువ్వు అబ్బాయివి నేను అమ్మాయివి అని బిహేవ్ చేశామా? నా లైఫ్ లో నువ్వే బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నా, నీ లైఫ్ లో కూడా బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నావు కదా. ఇదంతా ఏంటి మధ్యలో? చెప్పేది వినవే. ఏం వినాలి? ఫస్ట్ నేను చెప్పేది విను. నైట్ ఒక విషయం చెప్పాలనుకున్నా, ఇప్పుడు కూడా ఒక విషయం చెప్పాలన్నా. అది ఏదో కాదు, నేను కూడా ప్రాణం కంటే ఎక్కువగా ఒక అబ్బాయిని ప్రేమించాను. ఆ అబ్బాయితో నెక్స్ట్ వీక్ లో ఎంగేజ్మెంట్. ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అది చెప్దాం అనుకున్న లోపే నువ్వు ఫోన్ కట్ చేసావు. కట్ చేశాడా? ఇప్పుడు కూడా ఆ అబ్బాయి కాల్ చేశాడు. హాయ్ డార్లింగ్, గుడ్ మార్నింగ్. నా ఫ్రెండ్ బర్త్డే అని చెప్పాను కదా, వచ్చాను. సరే బేబీ, నేను తర్వాత కాల్ చేస్తాను. వాడు నాతో ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్పాలన్నాడు. సరే బేబీ. ఓకే బేబీ, బాయ్. బాయ్ బేబీ. మాట్లాడుతున్నానని ఇలా చెప్తున్నావా? హే, నీతో మజాక్ చేయాల్సిన అవసరం నాకెందుకురా? నిజంగానే నెక్స్ట్ వీక్ లో మా ఇద్దరికి ఎంగేజ్మెంట్. రే, నిజంగానే నీ మీద నాకు ప్రేమ గాని ఫీలింగ్ గాని లేదురా. ఒక ఫ్రెండ్ గా మాత్రమే ఉన్నాయిరా. లే పైకి లేరా. నువ్వు లేకపోతే ఏమైపోతానో తెలీదు ప్రియా. నువ్వు కావాలి ప్రియా. నువ్వు లేకపోతే ఏమైపోతానో తెలీదు ప్రియా. ప్లీజ్ ప్రియా, నిన్ను మా అమ్మ ఎంత బాగా చూసుకుంటుందో అంత బాగా చూసుకుంటాను ప్రియా. ప్లీజ్ ప్రియా, నువ్వు చెప్పేది అబద్ధమని చెప్పు ప్రియా. ప్లీజ్ ప్రియా, ప్లీజ్ ప్రియా, నువ్వు చెప్పేది అబద్ధమని చెప్పు ప్రియా. ప్లీజ్ ప్రియా, ప్లీజ్ ప్రియా. రే, నీకు పిచ్చి పట్టిందా? పైకి లే ఒకసారి. రే, నాకు ఒకటి అర్థం కావట్లేదు. నువ్వేమైనా కృష్ణుడు అనుకుంటున్నావా? రాతలో లేని రాధ కోసం ఉన్నట్టు ఈ దేశంలో అమ్మాయిలే లేరా? ఏంట్రా మాట్లాడు. నువ్వు నాకు స్పెషల్. ఏంట్రా స్పెషల్? ఈ దేశంలో అమ్మాయిలకు నాకు ఒకటే మనసు, ఒకటే బాడీ, ఒకటే పార్ట్స్. కొత్తగా ఏమైనా ఉన్నాయా? ఉంటే చెప్పురా, చెప్పు. రేయ్, నువ్వు నాలో ఏం చూసి ప్రేమించావో తెలియదు గానీ నేను మాత్రం నీలో మంచి మనసున్న ఫ్రెండ్ మాత్రం చూశాను. రేయ్, ఎమోషనల్ గా టచ్ చేస్తే కరిగిపోయి ప్రేమిస్తానన్న మనసు కాదురా నాది. ఆల్రెడీ నా జీవితం తనతాని ఫిక్స్ అయిపోయా. నన్ను వదిలేరా ప్లీజ్ రా, నీకు దండం పెడతారా. ఒకసారి ఆలోచించు ప్రియా. ఛీ, నువ్వు అసలు మారవురా. ఇక నుంచి నా జీవితంలో నుంచి వెళ్ళిపో. అసలు నువ్వెవరో నేనెవరో. ప్రియా, 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 ప్రియా. నా ప్రేమను యాక్సెప్ట్ చేసుంటే నేను కూడా ఇలా బర్త్డే సెలబ్రేట్ చేసుకునేవాడిని. తను నా లైఫ్లో ఉంటే నేను చాలా హ్యాపీగా ఉండగలను. తను లేని ఈ లైఫ్ నాకెందుకు అని చనిపోతుండగా నువ్వు వచ్చావు. ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి కోసం చచ్చిపోదాం అనుకున్నావు. ఆఫ్టర్ ఆల్ కాదురా, మరి ఏమనాలరా? నా ప్రాణం రా. ఒక అమ్మాయి కోసం చచ్చిపోదాం అనుకున్నావు, మరి 9 నెలలు మోసి కన్నా మీ అమ్మేం అవ్వాలరా? నువ్వేదో సాధిస్తావని ఊరంతా గొప్ప చెప్పుని తిరుగుతున్నాడే, మీ నాన్నేమైపోవాలరా? నువ్వు ఏం చేసినా ఎల్లప్పుడూ తోడుగా ఉన్నా మీ అక్క ఏమవ్వాలరా? ఎప్పుడు నన్ను జాన్ జాన్ అంటావే, మరి నేనేమవ్వాలరా? సారీ రా, తన ప్రేమలో పడి అందరినీ మర్చిపోయాను రా. నన్ను క్షమించరా.
కూర్చో. రే వాడు గుర్తుపెట్టుకోరా, లవ్ అనేది లైఫ్లో ఒక భాగం మాత్రమే. అదే ప్రపంచం అందరం బతకరాదురా. లైఫ్లో చాలా ఫేస్ చేయాలరా. లవ్, ఫ్యామిలీ, మనీ, మ్యారేజ్, సక్సెస్, ఫెయిల్యూర్స్ ఇవన్నీ ఫేస్ చేయాల్సిందేరా. అప్పుడే నీ చావుకు ఒక అర్థం ఉంటుందిరా. బట్ ఈరోజు నేను సేవ్ చేసి ఉండొచ్చు, కానీ నేను లేని రోజు కూడా నువ్వు ఇలానే ఉండాలిరా. అదేరా లైఫ్ అంటే. ఓ ఫ్రెండ్గా చెప్పాల్సింది చెప్పా, తర్వాత నీ ఇష్టం. ఎస్, వీడు చెప్పేది కరెక్ట్. లైఫ్లో లవ్ అనేది ఒక పార్ట్ అంతే.